న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చదువుతున్నాం. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసిందని యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూద వంశస్థులకి ఇచ్చి ఉన్నాను, వారి పోవలనని సెలవిచ్చెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ పిల్లారా ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటువంటి నాయకుడిగా ఉన్నాడు. అయితే కొంతకాలము పిల్లారా యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ అలా ఇక తన టైం అయిపోయిన తర్వాత అతడు మృతి నొందాడు. ఆ తర్వాత యెహోషువ ఉన్నప్పుడు ఎన్నో యుద్ధాలు పిల్లారా యెహోషువ చేశాడు. అటు తర్వాత ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు యెహోషువ ఎప్పుడైతే చనిపోయాడో ఇప్పుడు వీరికి ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇప్పుడు మన పక్షాన యుద్ధం చేసేవారు ఎవరు? యెహోషువ ఉండి ఎన్నో యుద్ధాలు మన పక్షాన చేశాడు, ఎన్నో పోరాటాలు మన పక్షాన పోరాడాడు. ఇప్పుడు ఆ యెహోషువ లేడు. ఇప్పుడు ఎవరు చేయాలి యుద్ధాలని? ఆ కనానీయులతో ఎవరు యుద్ధం చేసేది అని తమలో తాము అనుకుంటూ ఈ 12 గోత్రాల్లో ఏ గోత్రం వారు ఈ పని చేయాలి అని వారు ఎవరిని అడిగారట? దేవుని అడిగారట. దేవా, మరి యెహోషువ నిలబెట్టి ఎన్నో యుద్ధాలు నువ్వు చేసావు, మరి ఇప్పుడు యెహోషువ చనిపోయాడు కదా, ఇప్పుడు మరి మాలో ఎవరు యుద్ధం చేయాలి? ఎవరు యుద్ధం చేయగలరు? ఏ గోత్రాన్ని నువ్వు మా పక్షాన పోరాటానికి నువ్వు నియమించుకుంటున్నావు అని అంటే దేవుడు వెంటనే యూదా గోత్రాన్ని దేవుడు వరకు చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ యూదా గోత్రపు ప్రజలు మీ విషయమే ఏం చేస్తారు? పోరాడతారు. ఏ యుద్ధం వచ్చినా వారు చేస్తారు అని పిల్లరా ఒక మాటను దేవుడు ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ బాధ్యతను దేవుడు ఆ యూదా గోత్రానికి అప్పగించాడు అని అంటే, వారిలో ఒక రకమైనటువంటి ఆ పోరాట పటిమ, ఇందాక నేను చెప్పాను కదా, అది చాలా ఎక్కువ. అంటే పోరాడతారు కానీ ఎక్కడ కూడా ఓడిపోయే అనుభవం వారికి ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది కొంతవరకు పోరాడతారు, ఇక పోరాడలేక నీరసిల్లిపోయి నా వల్ల కాదు అంటారు. అవునా కదా? కానీ యూదా గోత్ర ప్రజలు అలా అనరట, ఎంతసేపు అయినా పోరాడుతూనే ఉంటారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద మన జీవితం కూడా అంతే. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం తినేసి పడుకునేదాకా ఏదో ఒక రకమైన పోరాటం కదా. యోబు అన్నాడు, భూమి మీద నరుల కాలం చెప్పాలి, యుద్ధ కాలము కాదా అన్నాడు. నిజమే పిల్లరా, ఈరోజు మనం అందరం ప్రతిరోజు ఏదో ఒక ఫైటింగ్ చేస్తున్నాం కదా. ఏదో ఒక ఫైటింగ్ నేర్చుకోకపోయినా, ఆ కిక్ బాక్సింగ్ లాంటిది రాకపోయినా, ఏదోలాగా మొత్తానికి ఏం చేస్తున్నాం, ఒక యుద్ధ రంగంలో ఉంటూ మనం ఏదో ఒక దాంతో విన్ అవ్వకపోయినా మొత్తానికి పోరాడుతున్నాం ఏదో అలాగా. కానీ కొన్ని సందర్భాల్లో నువ్వు అనే మాట ఏంటో తెలుసా? నా వల్ల కావట్లేదు, ఇక నా వల్ల అవ్వట్లేదు, ఇది ఈ సమస్యతో పోరాటం ఇక నా వల్ల కాదు, ఇక ఈ సమస్యతో బ్రతకడం నా వల్ల కాదు, ఇంక ఇలా జీవించడం నా వల్ల నా వల్ల అవ్వదు అని చాలా సందర్భాలకి నేను పోరాడలేను అని మనం అనుకుంటున్నాం కదా. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి సమయంలో నువ్వు అంటున్నావు ఏమంటానంటే, ఇక నా వల్ల అవ్వదు, నేను పోరాడలేను, ఇక నా పని అయిపోయింది, నా జీవితంలో ఇంక అంతా అయిపోయింది. ఇటు చూస్తే ఆరోగ్యము సరిగా లేదు, అటు చూస్తే నేను చేసినటువంటి ఏ ప్రయత్నాలు నా జీవితంలో సఫలం కావట్లేదు, ఇటు చూస్తే ఆర్థికంగా నాకున్నటువంటి సమస్యలను బట్టి నా పని అయిపోయింది. అంత మాత్రమే కాదు, నా కుటుంబంలో చెలరేగుతున్నటువంటి ఆ సమస్యలను బట్టి నా పని అయిపోయింది. పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు, ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రావట్లేదు, ఒక రకంగా నా బిడ్డలు స్థిరపరచబడేటువంటి పరిస్థితి ఏది లేదు. ఇదంతా సెట్ అవడం నేను చూస్తానో లేదో నా పని
అయిపోయింది. రోజుకోసారి అనుకుంటున్నారండి చాలామంది, ఏమని? ఏమండి, నా పని అయిపోయింది. నేను అంటాను, అవును నిజంగానే నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు ఎలాగైతే నా పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావో, వాస్తవానికి ఆలోచన చేస్తే నీవు యుద్ధం చేయడం, ఇప్పుడు దాకా నీవు ప్రయత్నాలు చేయడం, నీవు ప్రయాసపడడం, నీవు పోరాటాలు చేయడం, ఇవన్నీ అయిపోయి నిజంగా నీ పని అయిపోయింది. దేవుని పని ప్రారంభమైంది. గట్టిగా చెప్పుకోడు, దేవుని నామమును మహిమపరచండి. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరు, నిజమే నీవన్నట్లుగా నీ పని ముగిసింది. ఆ పోరాటంలో దేవుని పని ప్రారంభమైంది. ఇప్పుడను నా పని అయిపోయిందని. మరి దేవుని పని ప్రారంభమైనప్పుడు మరి దేవుడి చిన్న ఆశీర్వాదాన్ని చూడవా? నా పిల్లల పెళ్ళిళ్ళు చూస్తానో లేదో. ఎందుకు చూడవు? 2 కాదు 4 తినేస్తా బూర్లా రోజు. 4 అక్షంతలు ఎత్తానో లేదో. నువ్వేమైపో ఆ రోజు బిందికాడ కూర్చుని సాయంత్రం లెక్కెట్టి ఉంటావు, నీకేమవదు. మాటికి కొంచెం కాలు రాకపోతే అమ్మ బాబు ఇంక నా పని అయిపోయిందంటావు. పొద్దున్న ఏది మళ్ళీ తగ్గనివ్వో. అంటే ఇదంతా నీ జ్ఞానం అని నేను అనటం లేదు, నువ్వేదో చేసేస్తున్నావు నేను అనటం లేదు. కానీ నీ విషయంలో దేవుని పని ప్రారంభం అవుతుంది కాబట్టి కొన్ని విషయాల్లో నువ్వు నీ మనుగడను సాగించగలుగుతున్నావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడు, నేను అంటున్నాను, నీ జీవితంలో నువ్వెప్పుడూ కూడా అనదు. ఏ సమస్యను బట్టి, ఏ ఇబ్బందిని బట్టి, ఈ యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి, లేకపోతే నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ఓటమిని బట్టి నువ్వెప్పుడు కూడా నువ్వు అనొద్దు నా పని అయిపోయిందని. అనుకుంటే పిల్లరా, ఒకవేళ వాస్తవం అవ్వచ్చుగాక, నీ పని నిజంగా వాస్తవానికి అయిపోవచ్చు. కానీ నువ్వు ఒక మాటను గుర్తుపెట్టుకోవాలి, అవును మా పని అయిపోయింది, ఇప్పుడు దేవుని పని, ఇప్పుడు దేవుని కార్యం ప్రారంభమైంది, ఇప్పుడు దేవుని కార్యం మొదలైంది. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఏ సమస్యను బట్టి ఈరోజు నువ్వు కృంగిపోవడానికి వీలు లేదని మరొకసారి దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, యూదా 4వదిగా ఎలాంటి అనుభవాన్ని కలిగిన వాడు? పోరాట పటిమ. ఖచ్చితంగా పోరాడతాను. ఏమండి, ఒక పాట పాడతాం కదా మనం, యూట్యూబ్లో కానీ అక్కడక్కడ వింటూ ఉంటాం. ఆ సందర్భంలో ఏమండి, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం అని. ఏమండి, కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎంత పెద్ద పోరాటాలు నీ ముందున్నప్పటికీ కూడా అంతిమ విజయాన్ని దేవుడు నీకే ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో పాట పాడతాం కదా, ఓడిపోనివాడు దేవుడు నన్ను ఓడిపోనివాడు. చేయి జారిపోతున్నటువంటి స్థితులైనా పరిస్థితులైనా ఎక్కడ నన్ను అంటావు, అలా పాడైపోయింది, నా పని అయిపోయిందంట. చాలామంది ఏమండి, ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు అని పాడి నా పని అయిపోయింది అనుకో పలా పేరు అనుకుంటుంటా. నువ్వు పాడేవా లేకపోతే? అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు అలా మాట్లాడతాం, కానీ వాస్తవానికి ప్రతిరోజు మన నోటకు వచ్చే మాట నా పని అయిపోయింది, నేను ఇంక బ్రతకను. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏది అయిపోలేదు, ఏది ముగిసిపోలేదు, అంతా ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు సిద్ధంగా ఉండు. కొన్ని పోరాటాలు జీవితంలో వస్తాయి. బ్రతికిన చేప ఇప్పుడు కూడా ప్రవాహానికి ఏం చేస్తుంది? ఎదురు ఇత్తుది. చచ్చిపోయిన చేప మొత్తం ఇంకా అది ఉండదు ఇది ఉండదు, కొట్టుకుపోవడమే ఇంకా. కాబట్టి నీ జీవితంలో నువ్వు బ్రతికి ఉన్నావు అనడానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు నీకున్నటువంటి సమస్యలే. ఏమండి, జీవితం ఎప్పుడు కూడా సజావుగా అలా చక్కగా ప్లేన్గా అలాగా వెళ్ళిపోవాలని ఎప్పుడు అనుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ అలాగే కనుక జీవితం అలా ఒక తిన్నంగా చక్కగా అలా వెళ్ళిపోవాలనుకుంటే కనుక నీ ఈసీజీ కూడా అలా వెళ్ళిపోవాలని కోరుకో. అవుతుందా? ఏమండి, గుండెకు టెస్ట్ చేయించుకున్న తర్వాత దాంట్లో గ్రాఫ్ మీద ప్రింట్ ఎలా పడాలా? వంకరలు పైకి కిందకి అటు ఇటు రావాలా. ఈ డిజైన్ నాకు అస్సలు నచ్చలేదని లేబోర్డ్తో గొడవాడేస్తే నీకు ఏదో చేసి ఈసారి పొడుకో గీత తిన్నంగా వస్తుంది అంటాడు.
జీవితం ఎప్పుడు కూడా ఇలాగ వెళ్ళిపోవాలనుకుంటే అది ఇక సరికాదు. కొన్ని సందర్భాల్లో పిల్లరా ఏమండి కష్టాలు వస్తే, ఒడిదుడుకులు వస్తే, ఇబ్బందులు వస్తే, వేదనలు వస్తే ఒక్కొక్కసారి క్రిందకి పడిపోయినట్లుగా కూడా అనిపిస్తుంది. మరలా వెంటనే దేవుడిని మరలా ఏం చేస్తాడు, పైకి లేపుతాడు. ఏమండి జీవితం అంటేనే ఒక రకమైన ఆ పోరాటం అండి. ఇలా ఏ పోరాటాలు ఉండకూడదు అనుకుంటే నేను అంటాను చచ్చిపో, గీత తిన్నంగా. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు బ్రతుకున్నావు అనడానికి కారణం, రుజువు ఏంటనంటే నీకు వస్తున్నటువంటి సమస్యలు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సమస్యలు పిల్లరా, శోధనలు, ఇబ్బందులు, నీకున్న ప్రతి ప్రతికూలత నువ్వు దేవునికి దగ్గరగా వెళ్ళడానికి ఉపయోగపడే షార్ట్కట్లు. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ఏది నువ్వు ఇబ్బందిగా అనుకోవడానికి వీల్లేదు, ఏది కూడా భారంగా నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ విషయంలో నేను నిలబడతాను, ఈ విషయంలో నేను కొంచెం సహనం కలిగి ఉంటాను, ఈ విషయంలో నేను కొంచెం ఓర్చుకుంటాను. నా దేవుడు నాకు ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను ఈ విషయంలో నిలబడతాను, పోరాడతాను. అవసరమైతే నా పని అయిపోయేంత వరకు నేను పోరాడతాను. ఇప్పుడే ఏమంటే ఏది చేయకుండా అయిపోయింది అనకూడదు. నా పని నిజంగా అయిపోయేంత వరకు కూడా నేను ఈ విషయంలో పోరాడతాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు. అలాంటి పోరాట పటిమను ఈరోజు పిల్లలు మనం అందరము కలిగి ఉండాలి.